హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హెచ్ఎంపివి వైరస్ గురించి తెలుసుకుందాం. హెచ్ఎంపివి వైరస్ ఫస్ట్ టైం 2001 నెదర్లాండ్లో డిస్కవర్ చేశారు. రీసెంట్గా ఇది నార్థన్ చైనాలో రీఆర్జిన్ అయ్యింది. సో ఈ వైరస్ ముఖ్య లక్షణాలు వచ్చేసి మోరార్లెస్ సిమిలర్గా కోవిడ్-19 లాగానే ఉంటాయి. మోస్ట్లీ ఈ వైరస్ చిల్డ్రన్స్ బిలో 10 years అండ్ ఎల్డర్ పీపుల్ లైక్ ఆఫ్టర్ 15 yearsకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. బికాస్ వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది తక్కువగా ఉండిద్ది, వీక్గా ఉండిద్ది. కాబట్టి ఈ వైరస్ సిమ్టమ్స్ ఏమంటే హెవీ కోల్డ్, కాఫ్, ఫీవర్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లైక్ దాన్ కోవిడ్-19లో ఉన్నట్లే ఉంటాయి. ఈ వైరస్కి ఇప్పటివరకు ఎలాంటి వ్యాక్సిన్ కనిపెట్టలేదు. ఇది ఎలా ట్రాన్స్ఫర్ అయ్యిద్దంటే కాంటాక్ట్ ద్వారా, అంటే మనిషికి కాంటాక్ట్ అవ్వడం ద్వారా, లైక్ తగ్గడం కానీ, తుమ్మడం కానీ, మనిషి టచ్ చేయడం కానీ ట్రాన్స్ఫర్ అయ్యిద్ది. సో ఈ ట్రాన్స్ఫర్ కాకుండా మాస్కులు వేసుకోవడం, రెగ్యులర్గా శానిటైజర్ వాడడం లాంటివి చేయాల. ప్రజెంట్ ఇప్పటి వరకు ఇండియాలో 2 cases నమోదయ్యాయి. అవి కూడా కర్ణాటకలో నమోదైనాయి. కాబట్టి ఇప్పటి నుంచి సోషల్ డిస్టెన్స్ ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకొని ఉండాల. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.